హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జస్ వ్లాగ్స్. నేను మీ గాయత్రినండి. ఎలా ఉన్నారు అందరూ? మన భీమవరంలో పెట్టిన ఎగ్జిబిషన్ ఎంతమంది చూసారు, ఇంకెంతమంది చూడాలో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే మొన్న వెళ్ళామండి. టికెట్ మరి దారుణం, 100 రూపాయలు చెప్పారు. లోపల వెళ్ళి చూసేదాన్ని కామనే, ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళాం. ఇదైతే కొంచెం లండన్ బ్రిడ్జ్ ప్యాటర్న్లో ఉంది కదండి. లోపల చాలా రకాలుగా పెట్టారు. ఇటువరకు అయితే ఓన్లీ ఒక్కటే పెట్టేవారు, షిప్ అని ఇలా అలాగనేసి ఒకటే పెట్టేవారు. ఈసారి అయితే కనుక లండన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లో పెట్టారండి. కానీ వెళ్ళిన వాళ్ళందరూ చూసుకుని ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి. మాకు తెలియక మేము మళ్ళీ ఎంట్రీ సైడే వచ్చేస్తే మళ్ళీ చాలా దూరం నడుచుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ బాగా డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న ఫొటోస్లో నుండి లక్కీగా నన్ను ఫోటో తీ అని తీయించుకుంటున్నాడు అన్ని చోట్ల. ఇదైతే ఫస్ట్ రాజ్మహల్ ప్యాటర్న్లో పెట్టారండి. ఎంట్రీ మనం బ్రిడ్జ్ డౌన్ అవగానే ఇది రాజ్మహల్ ప్యాటర్న్లో, అంటే ఎవరికి వాళ్ళు సోఫా సెట్లో కూర్చున్నట్టు లేదా రాజు దాని మీద కూర్చున్నట్టు గట్టా పెట్టారు. అందరూ ఫొటోస్ తీయించుకుంటున్నారు. నెక్స్ట్ అయితే డార్క్ బ్లూ కలర్లో మొత్తం ఏం కనిపించట్లేదండి. మేబీ నైట్ ఎఫెక్ట్ కింద పెట్టారేమో. అది వీడియో కూడా తీశాను, కానీ కొంచెం బాగా రాలేదు, అది కనిపించట్లేదు ఎవరుని. అందులో అయితే మూన్ పెట్టారు. మేము ఫోటో తీసుకుందామన్నప్పటికీ ఆద్య మెలకుగానే ఉంది. అక్కడ ఖాళీ లేదు. సర్లే వచ్చినప్పుడు తీసుకుందాం అనుకుని వచ్చాము, కానీ వచ్చేటప్పుడు పడుకుని పోయాడు. లోపలికి వెళ్తున్నప్పుడే పడుకుని పోయాడు. ఈ చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా తీయించుకుంటుందో. అండ్ ఇది థర్డ్ అనమాట, కాఫీ షాపు. అలాగా అందరూ ఎక్కువ ఫోటోలు తీయించుకుంటున్నారండి. ఈసారి కొంచెం వర్త్ అనే అనిపించింది, 100 రూపీస్. లోపలైతే అన్నీ ఆకాశంలో రేట్లు, నువ్వు కాకపోతే ఇంకొకరు కొంటారన్నట్టే ఉన్నారు అందరూని. సర్లే ఇంకేం చేస్తాం, టికెట్ తీసుకున్నాం కదండి, మొత్తం తిరిగేసి వచ్చేసాము. కానీ చిన్నప్పుడు చూసినవి చాలా ఈసారి ఎగ్జిబిషన్లో చాలా రిపీట్ అయ్యాయండి. నా చిన్నప్పుడు చూసినవన్నీ ఇది చిన్నప్పుడు రెగ్యులర్గా తీసుకెళ్ళే వాళ్ళం. ఎవరైనా సరే వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ ఫోటో తీయించుకోండి. ముఖ్యంగా గర్ల్స్ బాగా సెట్ అవుతారు. అండ్ షాప్స్ చూడండి ఎలా కలకల్లాడిపోతున్నాయో, ఫుల్ ఆఫ్ మొత్తం అన్ని సామాన్లు రకరకాలు, ఎక్కడ చూడలేని అన్ని ఎగ్జిబిషన్లోనే కనబడతాయి. పెన్లు చిన్నప్పుడు వీటి కోసం పెద్ద ఫైటింగే చేసేసేదాన్ని. అన్నీ పెన్లేనండి, వాటితో రాయపోయినాయి మన దగ్గర ఉండాలి. అండ్ తర్వాత ప్లేయింగ్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఎన్నిసార్లు ఆడినా అందరికి ఒకే రకం గిఫ్ట్స్ వస్తాయి. నేను లక్కీ 2 టైమ్స్ ఆడాము, ఇద్దరికి ఒకేలాంటి గిఫ్ట్ వచ్చింది. పట్టుకెళ్ళిపోయాం, ఏం చేస్తామనేసి. పర్వాలేదండి, 50 రూపీస్ పెట్టారు. ఇంతవరకు 100 రూపీస్ ఉండేది. అలా లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూసేసి వచ్చామండి. కొంచెం బాగున్నాయి. ఇదే నేను దేంతో అయితే ఆడానో అదే నా గిఫ్ట్ కింద వచ్చింది. చూసి అందరం పెద్ద నెంబర్లు వేసేస్తాం, కానీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే చిన్న నెంబర్లోనే పెట్టారండి మంచివి. బాల్స్ అన్నీ కంప్లీట్ అయినప్పటికీ నా నెంబర్ అయితే 26 వచ్చింది. సేమ్ నేను దేంతో అయితే ఆడాను అదే వచ్చింది. తర్వాత కాసేపటికి లక్కీ కూడా ఆడాడు, వాడికి కూడా 26 వచ్చింది. ఇద్దరికి అదే వచ్చింది. పక్క షాప్లో అవి అమ్ముతున్నారనమాట. యాక్చువల్గా మేము 50 రూపీస్ పెట్టాం కదా, అసలు ఎంత వస్తుందని అడిగితే 40 రూపీస్ చెప్పారు ఒకటి. పర్వాలేదు, కొంచెం వర్త్ అనిపించింది. ప్రతిసారి మీద ఈసారి కొంచెం మంచి వస్తువుమే గెలుచుకున్నాం అనిపించింది. అండ్ లక్కీ తర్వాత బాల్స్ గేమ్ ఆడాడు. మొత్తం 6 బుల్లెట్స్ ఇచ్చారు 50 రూపీస్కి. 6 బుల్లెట్స్కి 6 బాల్స్ బెలూన్స్ పాల్గొట్టేశాడండి. నేనైతే వేస్ట్ చేసేస్తాడు అనుకున్నాను. ఇప్పుడైతే అసలైన పార్ట్కి వచ్చేసామండి. మాలందిత్తంలో లేనిది ఎగ్జిబిషన్లో ఉండేదల్లా ఈ యాక్టివిటీస్ అండి. జైంట్ వీల్, కొలంబస్, 4 కప్స్ ఇలాంటివి. కానీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నేను చూసేది అయితే కనుక ఢిల్లీ అప్పడమని, లేదా ఆగ్రా మసాలా అప్పడమని ఉంటుంది. ఇదైతే కనుక ఆ నల్ల నూనెలో తెల్లగా వేగించేసి ఇచ్చేస్తాడు. చాలామంది కొనుక్కు తినేస్తున్నారు కూడా. ఇక్కడ పిల్లలందరూ ఏది ఎక్కాలన్నా సరే 150, 100 తక్కువ ఏమీ లేదు. ఎంట్రీ టికెట్ కొంచెం తగ్గించి ఉంటే బాగుంది అనిపించింది. మా బుడ్డోళ్ళు ఎక్కాల్సినవి అనుకుని నేను ఎక్కేసాక మళ్ళీ మేము ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఉందండి, మేము అది చూసుకోకుండా మళ్ళీ ఎంట్రీ సైడ్ వెళ్ళిపోయాము. ఇవైతే చిన్నప్పుడు ఎక్కువగా కొనేసుకునేదాన్ని అని చెప్పాను కదా. ఇవన్నీ పెన్సే, మొత్తం అన్నీ పెన్సే అనమాట. బాగుండేవి. ఇది కూడా పెన్నే, లిప్స్టిక్లా ఉంది. సరదాగా తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆద్య గమ్మున గుచ్చుకుంటుందేమో అని తీసుకోలేదు.
లాస్ట్కి ఇంకా అదే పడుకున్న వల్ల వీళ్ళిద్దరిని ఫోటో తీయగలిగాను. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.